దైవం ఒక్కడే, కేవలం ఒక్కడే. కాబట్టి కేవలం ఆ ఒక్కడినే సాక్షాత్కరింపజేసుకోవడానికి మనం ఒక్కదానినే చేపట్టాలి. త్రిమూర్తిత్వ భావం నిన్ను అనేకత్వానికి తీసుకువెడుతుంది. దానివల్ల లక్ష్యం నీ దృష్టి నుండి కనుమరుగైపోతుంది. సరైన విధానాలు దొరకనంత వరకు దేవతారాధనకు అంటిపెట్టుకుని ఉండవచ్చు. కానీ సరైన మార్గాన్ని కనుగొన్నప్పుడు అంతకంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది అయినటువంటి దానికోసం వాటిని త్యజించి పరబ్రహ్మ ప్రాప్తికి దీటైన, తిన్ననైన మార్గాన్ని అనుసరించాలి. అవతార సిద్ధాంతంలో నాకు నమ్మకం ఉంది. వారిలో శ్రీరామచంద్ర ప్రభువు ఒకరు. తన పరిపాలనా కాలంలో ఆయన అపార సహాయకారిగా ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుని ఆగమనంతో శ్రీరామచంద్రుని పరిపాలన అంతరించింది. ఇప్పుడున్నది శ్రీకృష్ణ భగవానుని పరిపాలన. ప్రపంచంలోకి తరువాతి అవతారం వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. ఇది ప్రకృతిలో గోచరమయ్యే విషయం. మీ అవగాహనకై నేను దీనిని వెలుగులోకి తెచ్చాను.